తెలంగాణలో ఇప్పటికే వర్షాలపై అనిశ్చితి నెలకొనుంది. ఇంకోవైపు వాతావరణ శాఖ కూడా ఎల్నినో ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈసారి తెలంగాణలో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని చెప్పడం. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం చేయాల్సిన పనేంటి? ఉన్న ప్రతి నీటి చుక్కని వృధా కాకుండా కాపాడుకోవడం. కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి మంజీరా బ్యారేజ్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. గేట్ల నుంచి నీరు లీక్ అవుతుంది. అలాగే పిల్లర్లకు కూడా సరైన మరమ్మతులు చేయించలేదు. రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ కూడా ఈ విషయంలో మరమ్మతులు త్వరగా చేయాలని చెప్పినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కరువు ముప్పు ఒకవైపు, నీటి వృధా ఇంకోవైపు. ఈ రెండు పరిస్థితులు ఇప్పుడు తెలంగాణని నీటి సంక్షోభం వైపు నెట్టబోతున్నాయా? దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎల్నినో అంటే ఏంటి? అసలు దీని ప్రభావం తెలంగాణ మీద ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ముందు చూద్దాం. ప్రశాంత మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత మామూలు ఉష్ణోగ్రత కంటే కూడా పెరిగే పరిస్థితిని, అప్పుడు దానివల్ల ఏర్పడేటువంటి పరిస్థితిని ఎల్నినో అంటాం. ఈ ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఉంటుంది. అయితే ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు ఎటువంటి నష్టాల్ని మనం చూడొచ్చంటే, దీనివల్ల వర్షపాతం తగ్గిపోతుంది, భూగర్భ జలాలు తగ్గిపోతాయి, కరువు వచ్చేటువంటి సమస్య ఉంటుంది. తెలంగాణ వర్షాలపై ఆధారపడే రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్, బ్యారేజ్, అలాగే చెరువు సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత కీలకం. మరి ఇలాంటి సమయంలో మంజీరా బ్యారేజ్ మాత్రం ఎందుకు కీలకం అన్న విషయాన్ని మనం గమనిస్తే, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ మంజీరా ప్రాజెక్ట్ అన్నది తెలంగాణ నీటి విషయంలో ఒక భద్రతా లింక్ అనుకోవచ్చు. సింగూరు ప్రాజెక్ట్ నుంచి విడుదలయ్యేటువంటి నీటిని నిల్వ చేయడం, దిగువ ప్రాంతాలకు అందించడం, తాగునీటి అవసరాలకి తోడ్పడడం దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అంటే ఇది కేవలం రాష్ట్రంలో ఒక బ్యారేజ్ మాత్రమే కాదు, నీటి భద్రతలో ఒక ముఖ్యమైన అంశం కూడా. అలాంటి మంజీరా ప్రాజెక్ట్ ఎంతో బలంగా ఉండాల్సినటువంటి సమయంలో ఇప్పుడు దీని నిర్వహణపై ఎన్నో ప్రశ్నలు, విమర్శలు తలెత్తుతూ ఉన్నాయి. అసలు దీని వివాదం ఏంటి అని గమనిస్తే, మంజీరా బ్యారేజ్ గేట్లు అలాగే పిల్లర్లకు చేయాల్సినటువంటి మరమ్మతులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పటికే తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒకవైపున నీరుని నిల్వ చేయాల్సిన సమయంలో ఇలా నీరు వృధా అయిపోతుంది అనేటువంటి ఆందోళనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎస్డిఎస్ఓ కూడా ఈ డ్యాంలో ఏవైతే నిర్వహణ లోపాలు ఉన్నాయో వాటి గురించి అధికారులకి సూచనలు చేసినట్టు సమాచారం. అయితే ఆ అధికారులు చేసినటువంటి సూచనల్ని, హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా వీటిని సరిగ్గా రిపేర్ చేయకపోవడం అనేది ఇప్పుడు ప్రధాన వివాదమైనటువంటి అంశంగా మారింది. అయితే ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ విమర్శలు తలెత్తుతూ ఉన్నాయంటే, మొత్తం మీద ప్రభుత్వం ఈ మంజీరా బ్యారేజ్ విషయంలో ఏమీ చేయలేదు అనడం కూడా సరైంది కాదు. ఈ మంజీరా బ్యారేజ్ అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే 3.52 కోట్ల నిధులను అయితే కేటాయించింది. కొత్త గేట్ల ఏర్పాట్లు, ఇతర మరమ్మతులు కూడా సాగుతున్నాయని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. అలాగే సింగూరు నుంచి వచ్చేటువంటి నీటిని కూడా నిల్వ చేసి ఎటువంటి తాగునీటి సమస్య రాకుండా, నీటి సమస్య రాకుండా చూసుకుంటామని కూడా అధికారులు అయితే భరోసా ఇస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇలా చెబుతున్నప్పటికీ ఒక పక్కన స్థానికులు, ఇంకో పక్కన ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అయితే విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఆరోపణలు కనుక మనం గమనిస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ఎటువంటి జాప్యం చూపిస్తున్నారో ఇప్పుడు మంజీరా బ్యారేజ్ విషయంలో కూడా అటువంటి ఆలస్యమే జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎల్నినో ప్రభావం తెలంగాణలో తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక పక్కన ఇప్పటికీ కూడా పట్టణాల్లో చాలా మంది మంచినీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు, నీరులాకి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు మంజీరా బ్యారేజ్ లాంటి కీలకమైన బ్యారేజ్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందనేటువంటి విమర్శలు అధికమవుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ రోజు చిన్న గేట్లు రిపేర్ అయ్యి కదా అని చెప్పేసి అలక్ష్యం గనక చూపిస్తే భవిష్యత్తులో ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుందని కూడా నీటి నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇది ఇట్లాగే కొనసాగితే, ఇది రిపేర్స్ చేయకపోతే, ఇలాగే ప్రాబ్లం కొనసాగితే ఏం జరుగుతుందంటే, వర్షాలు కనుక తగ్గితే ఆ మొదటి ప్రభావం వ్యవసాయం మీదే పడుతుంది. రిజర్వాయర్లో నీటి నిల్వలు గనక తగ్గితే సాగునీటి విడుదల కూడా తగ్గుతుంది. దీనివల్ల పంటల విస్తీర్ణం తగ్గిపోవచ్చు, పంటల దిగుబడి తగ్గిపోవచ్చు, రైతులు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుంది పంటల మీద అది కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఇది రైతుల మీద తీవ్రమైన ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది కేవలం పల్లెల్లో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పరిమితం అవుతుందా అంటే అంతటితోనే పరిమితం అవుతుందని చెప్పలేము. ఇంకోవైపు పట్టణాల్లో ఇప్పటికీ జూలై నెల దాదాపు 20వ తారీఖు దరిదాపులో వస్తూ ఉన్నాం. ఈరోజు 18వ తారీఖు. ఇప్పటికి కూడా చాలా చోట్ల పట్టణాల్లో నీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్ని ట్యాంకర్లు వేపించినా సరే సరిపోనటువంటి పరిస్థితి. వానలు కూడా ఎక్కువగా పడేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కనిపించట్లేదు. భారీ వానలు వరుస పెట్టి 2-3 రోజులు పడినటువంటి నేపథ్యం కూడా ఇంకా తెలంగాణలో లేదు. సో
కాబట్టి పట్టణాల్లో కూడా ఈ ప్రభావం భారీగానే కనిపిస్తుంది. ముఖ్యంగా తాగునీరు కావచ్చు, అవసరానికి వాడుకోవడానికి కావచ్చు, నీళ్లు లభించక ఇక్కడి ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అటు పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ఈ మంజీరా విషయం ఏదైతే మనం ఈరోజు చిన్నగా చూస్తున్నామో అది భవిష్యత్తులో పెద్దదే ఎల్నినో ఎఫెక్ట్ కూడా దానికి తోడే మొత్తం మీద తెలంగాణని నీటి సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదం అయితే కనిపిస్తుందని కూడా నీటి నిపుణులు భావిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు మరమ్మతులు నిజంగానే సాగుతున్నాయా లేకపోతే ప్రతిపక్షాలు చెబుతున్నట్లు నత్తనడకం సాగుతున్నాయా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. కొత్త నీటిని ఈ కరువు పరిస్థితుల్లో సృష్టించడం ఎవరి వల్ల కాదు. సో ఈ పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి సమస్యలు చిన్నవి ఏవైతే ఉన్నాయో మంజీరా బ్యారేజ్ విషయంలో ఇటువంటి వాటిని తొందరగా వీలైనంత త్వరగా పరిష్కరించుకుని ప్రజలు కొంత సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ముఖ్యంగా నీటి విషయంలో గడిపేలాగా చూడడం ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి బాధ్యత.